ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేసి అమ్ముటకు ప్రయత్నిస్తున్న మాధవరం సంపత్రావు, బొలగం శ్రీను, కడారి బాబులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు పట్టణ ఎస్ఐ రాజు తెలిపారు. పట్టణ ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం డిండి మండలం కామెపల్లి గ్రామానికి చెందిన అదుర్ల సందీప్ సెప్టెంబర్ 4న పొలంలో ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని సెప్టెంబర్ 9న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్ఐ దొంగతనం కేసు నమోదు చేసి అనుమానమున్న కామెపల్లికి చెందిన మాధవరం సంపత్రావును విచారించగా గట్టు తుమ్మెనకు చెందిన బోలగం శ్రీను, అచ్చంపేటకు చెందిన కడారి బాబు సహాయంతో మొత్తం 2 ట్రాక్టర్ల ట్రాలీలను దొంగతనం చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీలను, ఇంజన్లను డిండి పోలీస్ స్టేషన్ కు తరలించి ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ నందు గతంలో జరిగిన ఈ ట్రాక్టర్ ట్రాలీల దొంగతనం గురించి నిందితులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. కామెపల్లిలో 4వ తారీఖు రోజున ట్రాక్టర్ ట్రాలీ పోయిన కారణంగా కేసు నమోదించి విచారించి ఈరోజు నిందితుల్ని ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకోవడం జరిగింది. అందులో ఈ బొలగం శ్రీను, కడారి బాబులు అనే వ్యక్తులు ఈ దొంగతనం చేసిన ట్రాలీని వారి యొక్క ఇంజిన్ ఉపయోగించి పారిపోతుంటే పట్టుకున్నాము. అలాగే దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దొంగతనానికి ఉపయోగపడిన సంపత్రావును కూడా కస్టడీలో తీసుకొని విచారించగా వీరి వద్ద నుంచి మొత్తం దొంగతనాలకు గురి అయిన 2 ట్రాక్టర్ ట్రాలీలు, ఒకటి డిండికి సంబంధించి ఒకటి, అలాగే తెలకపల్లి పోలీస్ స్టేషన్లో సంబంధించిన ఒక ట్రాక్టర్ ట్రాలీని రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్నే ఆ 2 ట్రాలీలని దొంగతనానికి ఉపయోగించినటువంటి ట్రాక్టర్ ఇంజన్లని, ఆ 2 ట్రాక్టర్ ఇంజన్లు కూడా ఒకటి బలగం సీనుది, మరి ఒకటి కడారి బాబులది. ఈ 2 కూడా దొంగతనానికి ఉపయోగించిన కారణంగా 2 ఇంజన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 2 ట్రాలీలను కూడా మేము వారి నుంచి రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు విచారణలో భాగంగా కన్ఫెస్ చేసినారు. ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది.